ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, గలతీయులతో పౌలు గారు ఈ లేఖ ద్వారా మాట్లాడుతున్న సంగతి, మీరు యూద మత విలువలతో రక్షకుడైన యేసుక్రీస్తు ఇచ్చే పరలోక రాజ్యం చేరలేరు. మీరు విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు. విశ్వాసంతో జీవించండి. మరలా ధర్మశాస్త్రపు కాడి క్రిందకు వెళ్ళొద్దు అని తెలియచేస్తున్నారు. ఈ పత్రిక అందుకోసమే వ్రాశారు. వాటిని గురించే మొదటి 2 అధ్యాయాలు తన అనుభవాలతో కూడిన విషయాల ద్వారా వివరించారు. నేను కూడా మునుపిలాగున్నాను. కానీ క్రీస్తు కృపచేత ఇలాగ రక్షించబడ్డాను. ఇదిగో నాకు ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. వాటిని కూడా చూడండి అంటూ మొదటి 2 అధ్యాయాలను వివరించారు. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహామును పేర్కొంటూ ఈ సంగతిని ఇంకాస్త వివరంగా వివరిస్తున్నారు. వివరాలు ధ్యానం చేసుకుందాము. గలతీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? విశ్వాసులారా, పౌలు గారు ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలు వేస్తూ వారిని మాట్లాడుతున్నారు. అవివేకులైపోయారా కొరింథీయులారా? వివేకం లేదా? ఏం చేస్తూ ఉన్నారు? మిమ్మల్ని ఎంతటి అవివేకపు స్థితిని తీసుకొచ్చింది ఎవరు? ఎవరు భ్రమలో ఉన్నారు? మిమ్మల్ని భ్రమలోకి నడిపించింది ఎవరు? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు ప్రభువు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడినట్లుగా దేవుని వాక్యం ద్వారా మీరు నేర్చుకున్నారు కదా. పౌలు గారు గలతీ ప్రాంతానికి వెళ్ళారు. పౌలు గారు వారితో మాట్లాడారు. సువార్తను ప్రకటించారు. సువార్త ప్రకటన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో కూడా పౌలు గారికి సహకారిగా నిలిచి వింటున్న గలతీయులకు ఆ యొక్క పౌలు గారి మాటలన్నీ వారు గ్రహించేలాగా, వారి కళ్ళ ఎదుట జరిగిన సంఘటనలాగా వాక్యము వాళ్ళకి అర్థం చేయించాడు. వారే ఆ సందర్భాలన్నింటినీ చూచినట్లుగా వారి కన్నుల ఎదుట క్రీస్తు సిలువ వేయబడిన ఆ విధానం అంతా వారు అర్థం చేసుకునేలాగా, అంటే పౌలు గారి మాటలు చెప్తుంటే వాళ్ళు చూసినంత స్పష్టంగా అర్థం చేయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి మీరు అలాగూ యేసుక్రీస్తు సిలువను గురించి నేను ప్రకటిస్తున్నప్పుడు ఆయన మీ కన్నుల ఎదుటే ఆ సిలువనెక్కి ఆయన మేకుల చేత సిలువకు కొట్టబడి సిలువలో వ్రేలాడుతూ ఆయన మన కోసం ఎంత వేదనను బాధను అనుభవించాడో చూసినట్లుగా కదా మీరు ఈ వాక్యాలు గ్రహించుకొని విశ్వసించి ప్రభులోకి వచ్చారు. అంటే మీరన్నీ మీ కళ్ళ ముందే జరిగినట్లుగా చూచినట్లుగా మీరు నమ్మారు కదా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన ప్రతి సేవకుడు బోధిస్తున్నప్పుడు విశ్వాసులు అలాగే ఆ విషయాల్లోని ఒకసారి ధ్యానం చేసుకుంటారు. ధ్యానం చేసుకోవడం ద్వారానే అవి మన కళ్ళ ముందు జరిగినట్టు మనం వాటిని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాటిని అనుభూతి చెందినప్పుడే వాక్యాన్ని బాగా గ్రహించగలుగుతాం. అప్పుడే మనకు వాక్యం మాట్లాడుతున్న ప్రతి మాట అది దేవుని మాటగా మన హృదయాల్లోకి చేరుతుంది. అందుకే వాక్యం శ్రద్ధగా వినాలి. మీరు అలాగ విన్నారు కదా. అలాగ అన్నీ మీ కళ్ళ ఎదుట జరిగినట్లుగా మీరు నిర్ధారించుకొని మీరు విశ్వసించారు. ఇప్పుడు మిమ్మల్ని క్రొత్తగా భ్రమ పెట్టింది ఎవరు? ఎందుకు మీరు అవివేకులయ్యారు? మీరు ఒక విషయాన్ని నాకు తెలియచేయండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన మీరు ఆత్మను పొందుకున్నారా? లేకపోతే వాక్యం విన్న వాక్యాన్ని విశ్వసించి
వాక్యాన్ని విశ్వసించి ప్రభువులోకొచ్చిన మిమ్మల్ని ప్రభువు ప్రేమించి తన దయా సంకల్పం చొప్పున మీ యొక్క విశ్వాసాన్ని చూసి మీరు ప్రభువు మీద ఆధారపడ్డ విధానాన్ని చూచి ప్రభువు మిమ్మల్ని ప్రేమించి తన ఆత్మను, పరిశుద్ధాత్మను మీకు ప్రసాదించాడు కదా! అంటే ఇది మీరు ధర్మశాస్త్రం ద్వారా పొందుకున్నారా? ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడే మీకు ఆత్మ ప్రత్యక్షత కలిగిందా? ఎందుకింత అవివేకంగా ఉన్నారు? మీరెందుకు విషయాన్ని తెలుసుకోవట్లేదు? మీరింత అవివేకులెలా అయిపోయారు? మొదట మీరు ఆత్మానుసారంగా కదా ఈ యాత్ర ప్రారంభించారు. ఇప్పుడు క్రొత్తగా శరీరానుసారంగా మీరు పరిపూర్ణులవుతామని, మరలా యోధ ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే పరిపూర్ణత వస్తుందని ఎందుకు వెనక్కి వెళుతున్నారు? ధర్మశాస్త్రం అనే కాడి క్రిందకు మీరెందుకు వెళుతున్నారు? మీరు విశ్వాసంతో యాత్ర ప్రారంభించారు. ఆ విశ్వాసము మీకు వాక్యం వినుట ద్వారా కలిగింది. వాక్యం విన్నారు, విశ్వసించారు. విశ్వసించిన మీకు దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. తన ఆత్మ మీరు పొందుకొనుట చేత ప్రతి విషయాన్ని మీలో మీరు నిర్ధారించుకొని, అన్ని విషయాలు మీకు మీరు దేవుని వలనైనట్టుగా, మీ కన్నుల ముందు జరిగినట్లుగా నిర్ధారించుకొని, ఆత్మానుసారులుగా మారి, ఆత్మీయులుగా మారి, సంఘంలో ఉంటూ, దేవుడిని ఆరాధిస్తూ, ఆత్మతో, సత్యంతో ఆయన్ని ఆరాధించవలసిన మీరు ఇప్పుడెందుకు మరలా అక్షరార్థమైన, శరీర సంబంధమైన క్రియలు చేస్తున్నారు? వీటి ద్వారా మీకు పరిపూర్ణత వస్తుందా? మరలా ఎందుకు శరీరానుసారమైన మనస్తత్వానికి, క్రియలకు మీరు వెళ్ళిపోయారు? యూదులు నేటికి ఆరాధన చేస్తారు. ఇంకను యేసుక్రీస్తుని విశ్వసింపని యూదులున్నారు. వారందరూ నేటికి అక్షరార్థమైన ఆరాధన చేస్తారు. అంటే ప్రభువు నియమించిన ఆది ఆదియందు మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం ఉంది కదా! ధర్మశాస్త్రంలో ఏవైతే దేవుని మాటలుగా పొందుపరచబడ్డాయో, నేటికి వాటిని పాటిస్తూ వాటిలో ఉన్నారు. రక్షకుడైన క్రీస్తుని వారింకనూ స్వీకరించలేదు. రక్షకుడైన క్రీస్తుని వారింకనూ అంగీకరించలేదు. వారలాగూ దూరానున్నారు. వారు తెలీదులు లేదంటే దేవుడి గురించి చెప్పినా వారు తెలుసుకొనటం లేదు. మరి మీరెందుకు తెలుసుకొని దేవునిలో సాగుతూ మరలా ఎందుకు ఇలాగూ చేస్తున్నారు? అక్షరార్థమైన ఆరాధనతో మరలా పరిపూర్ణులవుతారా? అంటూ పౌలు గారు వారిని ప్రశ్నిస్తున్నారు. 4వ వచనం. వ్యర్థముగా ఇన్ని కష్టాలు అనుభవించారా? అది నిజంగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట ద్వారా చేయించుచున్నాడా? మీలో ఇన్ని కార్యాలు జరిగాయే, ఈ జరిగిన కార్యాలన్నీ మీరు వినటం ద్వారా, విశ్వసించడం ద్వారా మీ మధ్య దేవుడు మా చేత చేయించాడా? లేదంటే మీరు ధర్మశాస్త్రపు క్రియలను పాటిస్తున్నప్పుడే మీ మధ్య అద్భుతాలు జరిగాయా? ప్రియ విశ్వాసులారా, సూటిగా, స్పష్టంగా పౌలు గారు అడుగుతున్నారు. ఆత్మను అనుగ్రహించి, ఆ ఆత్మ ద్వారా ఆ దేవుడే మా ద్వారా మీ మధ్యలో ఎన్ని క్రియలు చేయించాడో మీకు జ్ఞాపకం లేదా? అవన్నీ మీరు ధర్మశాస్త్రపు క్రియలు పాటిస్తున్నప్పుడు జరిగాయా? ఆత్మానుసారమైన పిల్లలుగా మీరు నడుచుకుంటున్నప్పుడు జరిగాయా? అది విశ్వాసం వలన కలిగిందా? క్రియల వలన కలిగాయా కార్యాలు? విశ్వాసం వల్లనే కదా! మరి మీరేంటి? 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసము మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడింది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడూ దాన్ని కొట్టివేయడు. దానితో మరేమీ కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానం క్రీస్తే. ప్రియ విశ్వాసులారా, గమనించండి. అబ్రహాముని మీరొకసారి గుర్తు చేసుకోండి. ఆయనే కదా మనందరికీ మూలపురుషుడు. అయితే మీరు వినండి. అబ్రహాము పిల్లలెవరు? అబ్రహాము దేవుని యందు విశ్వాసముంచాడు. దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు. ఈ దేవుని వెనకాలే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవుడు ఎటు సాగమంటే అటే వెళ్ళాడు. అంతేగాని దేవుడు ఏవో కొన్ని అద్భుత కార్యాలు ఏవో చేసేసి, లేదా అతనికో చేతిలో ఒక ధర్మశాస్త్రం పెట్టి, ఇలాగంతా అతడు ధర్మశాస్త్రాన్ని బట్టో, లేదంటే ఇంకో దాన్ని బట్టో, లేదంటే ఏవో ఆధారాలను బట్టో కాదు. కేవలము దేవుని మాట మీద నమ్మకముంచి దేవునిలోకి నడిపించబడ్డాడు కదా! అతను ఏ విశ్వాసం చేత దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడో, ఇప్పుడు అబ్రహాము ఎటు విశ్వాసం కలిగున్నాడో, అటు విశ్వాసం క్రీస్తునందు కలిగి ఉన్న వారే అబ్రహాము పిల్లలవుతారని తెలుసుకోండి. మీరు యోధా మతానికి సంబంధించిన ధర్మశాస్త్రపు విలువలు, ఆచారాలు పాటిస్తే అబ్రహాము పిల్లలైపోతారా? అని మీరు ఇట్లాంటి వ్యర్థమైన ఆలోచనలు చేయకండి. లేఖనాలు ఏం చెప్తున్నాయి? అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మకమే మనిషిని అంటే నీతిమంతునిగా విశ్వాసమే మారుస్తుంది. క్రీస్తు ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలమిస్తాడని, అలాగే ఆయనే నా పాపాల కోసం, నాకై నేను పొందవలసిన శిక్ష అంతా నా కోసం ఆయన భరించి, నేను చావవలసిన స్థానంలో నా కోసం నా ప్రభు చనిపోయాడు. ఆయన మరలా నన్ను తనతో కూడా నిలబెట్టుకోవాలని సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని ముందు మనం విశ్వసించాలి. నమ్మాలి. హృదయమందు నమ్మాలి. నమ్మిన తర్వాత ఆయనే మన కోసం ఇన్ని చేశాడు కాబట్టి ఆయన్ని మన ప్రభువుగా స్వీకరించి, మన ప్రభువుగా ఆయన్ని మనం స్వీకరించిన తర్వాత మన అధికారాన్నంతా ఆయనకివ్వాలి. ఆయన ప్రభువు అన్నప్పుడు మనం ఆయన దగ్గర అధికారం ఆయనకిచ్చి మనం ఆయన దగ్గర విధేయులం కావాలి. ఇలాగవి ప్రభు, నీవు నా కోసం అంత గొప్ప త్యాగం చేశావే. ఇదిగో నేనిక మీదట ఈ పాపాలు చేయను. నీవు ఈ పాపాల కోసమేగా మరణించావు. ఇక వాటిని చేయనని మనల్ని మనం మన పాపాలు మన నోటితో ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టాలి. ఈ విషయాన్ని మరొకండి. కొందరు ఒప్పుకుంటారు, మరలా చేస్తారు, మరలా ఒప్పుకుంటారు. ఇది పద్ధతి కాదు. దీన్ని దేవుడు అంగీకరించడు. ఒప్పుకున్నావా? ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టు. ఇంక మరలా చేయొద్దు. అలాగూ ఎవరైతే ఒప్పుకుని విడిచిపెడతారో వారిని దేవుడు కనికరించి, వారిని తన రక్తం చేత, తాను శిలువనందు కార్చిన రక్తం చేత పవిత్రపరుస్తాడు. వారు పరిశుద్ధులవుతారు. ఇప్పుడు ఆ పరిశుద్ధులకి తన నీతినిస్తాడు. అప్పుడు విశ్వాసించి దేవుని దగ్గరకు వచ్చాము. తద్వారా ఆయనలో మనం ఇలాంటి ఒక తీర్మానం తీసుకున్నాం. ఆ తీర్మానం మన విశ్వాసం, మన తీర్మానం ద్వారా ప్రభు యొక్క నీతిని మనం పొందుకొని మనం నీతిమంతులం అవుతాము. దీనికి ధర్మశాస్త్రం ఎక్కడ? ధర్మశాస్త్రం ఏం చేసింది? మనల్ని ధర్మశాస్త్రం కాదు కదా నీతిమంతులుగా మార్చింది. అబ్రహాము ఇలాంటి ఒక నమ్మకంతోనే దేవుడిని నమ్మి, దేవుని బిడ్డగా మారినప్పుడు, ఇప్పుడు మనం కూడా దేవుని నమ్మితే దేవుని బిడ్డలం అవుతాం. అబ్రహాము పిల్లలం అవుతాం. అంతేగాని ధర్మశాస్త్రాన్ని పాటిస్తే అబ్రహాం పిల్లలవుతారు. సున్నతి పొందితే అబ్రహాం పిల్లలవుతారు. పాత నిబంధనలో సున్నతి. క్రొత్త నిబంధనలో మనమేమో బాప్తిస్మం పొందుతాం కదా! ఈ బాప్తిస్మమైన, సున్నతి అయిన ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. అదేమంటే ఇవి గుర్తులు మాత్రమే. వేటికి గుర్తులు? లోపల జరిగిన దానికి బయట మనం పాటించే గుర్తులు.
లోపల ఏం జరగాలి? బాప్తిస్మం పొందాలంటే ముందు లోపల మనసు మారాలి. ప్రభువుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించి, ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి, తర్వాత మనం నీటి బాప్తిస్మం పొందుతామే. ఇది క్రియ. బయటకు చూపిస్తున్న క్రియ. దేనికి ఈ క్రియ? లోపల మనలో మార్పొచ్చిందే. ఆ మార్పుకి సూచనగా ఈ క్రియ చేస్తున్నాము. అంతేగాని ఈ క్రియ ఏదో బాప్తిస్మం పొందిన వారందరూ అంటే సేవకుని దగ్గరికి వెళ్లి నీటి బాప్తిస్మం మాకివ్వండి అని నీటి బాప్తిస్మం పొంది వచ్చిన వారందరూ మరలా నీతిమంతులైపోతారా అండి? గురుతు చేస్తే నీతిమంతులు కారు. అది లోపల అంతరంగం మారింది అనడానికి ఒక గుర్తు. ఆ గుర్తును బట్టి నీతిమంతులమవుతాం. గుర్తు మనల్ని నీతిమంతులుగా చేయదు. మన మార్పే మనల్ని ప్రభువు దగ్గరికి తీసుకువెళ్ళి, ప్రభువు యొక్క నీతిని మనకందిస్తుంది. మార్పు లేకుండా ఎన్ని గుర్తులు పాటిస్తే, ఎన్ని ఆచారాలు పాటిస్తే లాభమేంటి? అబ్రహాము అలా చేయలా. ఆచారంగా ప్రవర్తించలా. దేవుడు కూడా అతన్ని దీవించాడు. ఎలా దీవించాడంటే, ఆరంభంలోనే చెప్పాడు. నీ సంతానములు అనలేదు. ఒక్కని గురించి చెప్పినట్లుగా నీ సంతానము అన్నాడు. ఆ సంతానం క్రీస్తు. అంటే అబ్రహాము విశ్వాసం ద్వారా దేవుని బిడ్డగా, దేవుని చేత నీతిమంతుడుగా ఎంచబడ్డాడు కదా! ఇప్పుడు మనం కూడా అబ్రహాము ఎలాగైతే విశ్వసించాడో, ఎలాగైతే నీతిమంతుడని తీర్చబడ్డాడో, అలాగే మనం కూడా క్రీస్తునందు విశ్వసిస్తే మనందరూ క్రీస్తుతో పాలిభాగస్తులవుతాం. క్రీస్తుతో పాలిభాగస్తులవ్వటం ద్వారా అబ్రహాం మనకు కూడా తండ్రి అవుతాడు. ఎందుకంటే క్రీస్తు అబ్రహాం సంతానం నుండి వచ్చాడు కదా! ఈ క్రీస్తు పిల్లలంగా మనం మారితే మనం కూడా అబ్రహాము బిడ్డలుగా మారతాము. ఇది విశ్వాసం వల్ల కలుగుతుంది గానీ, ధర్మశాస్త్ర క్రియల ద్వారా కలగదు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల. మిమ్మల్ని ఎవరు భ్రమ పెడుతున్నారు అంటూ వారితో మాట్లాడుతున్నారు పౌలు గారు. 17వ వచనం నుంచి. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగింది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దాన్ని అనుగ్రహించాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడును. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానాలకు విరోధమైనదా? అట్లా అనరాదు. జీవింపచేయు శక్తిగల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న యెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును. యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించిన వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరిని పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనం విశ్వాసం మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయెను. అయితే విశ్వాసం వెల్లడాయెను గనుక ఇక బాల శిక్షకుని క్రిందన ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. దాసుడని, స్వతంత్రుడని లేదు. పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. ఇదే చెప్తున్నాడు పౌలు కూడా. విశ్వాసులారా గమనించండి. మీరు అబ్రహామును చూసారు కదా! అతడు ధర్మశాస్త్రం వలన నీతిమంతుడని అలాగ తీర్చబడలేదు. అతడు దేవుడిని నమ్మాడు. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పది. రా అని పిలవగానే నువ్వు నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని వదులు. నేను చూపించే చోటకు వెళ్ళు అనగానే ఆ మాటకి ఎంత విధేయత చూపించాడు. దేవుడిని విశ్వసించాడే.
ఆ విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడి అతన్ని నీతిమంతునిగా మార్చింది. నీతిమంతుడుగా మార్చింది. ఇప్పుడు అతడు దేవునితో నడవటానికి సిద్ధపడ్డాడు. దేవుడేది చెప్పాడో వాటినన్నింటిని వదిలిపెట్టాడు. ఎటు సాగమన్నాడో అటు సాగాడు. అబ్రహాము అలా సాగుతూ, సాగుతూ ఉంటుంటే దేవుడే వచ్చి వాగ్దానం చేశాడు. ఆదికాండం 14 అధ్యాయంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు లోతుని, గొమొర్రా ప్రాంతాలకు సంబంధించిన వారిని అబ్రహాము అతనితో కూడా ఉన్న వారందరూ వెళ్లి విడిపించారు. విడిపించినప్పుడు అబ్రహాము ఏ బహుమానాన్ని తీసుకోలేదు. 15వ అధ్యాయంలో ప్రభువే చెప్పాడు, "నేనే నీకు బహుమానం. నేను నీకియ్యడం నీ బహుమానం అత్యధికమవుతుంది." ఇట్లంతా అంటే అబ్రహాము అన్నాడయ్యా, "ఏం బహుమానం ఉంటే ఏమి? నేను పిల్లలు లేని వాడిగా ఉన్నాను కదా!" అంటే దేవుడు, "నీవు ఇసుకను చూడు, రేణువులు లెక్కించు. నీ సంతానం అంత విస్తరిస్తుంది. నీవు ఆకాశాన్ని చూడు, నక్షత్రాలను లెక్కపెట్టు. అంతగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని" వాగ్దానం చేశాడు ప్రభు. ఆ వాగ్దానం ఒడంబడికను స్థిరపరిచింది కూడా దేవుడే. దేవుడే వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు విశ్వసనీయుడు, నమ్మకమైన వాడు. ఆయన్ని మనం నమ్ముకోవచ్చు. ఆయన ఒక మాట చెప్పాడంటే అది తప్పిపోదు. నాడు ఆ మాట పడకుండా నిమిత్తం ఆ నిబంధనను ప్రభువే చేశాడు. దేవుడు కొన్ని తీసుకొని రమ్మన్నాడు. గొర్రెని, అలాగే గువ్వను, ఇలాగా కొన్ని జంతువుల్ని తీసుకొని వచ్చి నడిమికి ఖండించమన్నాడు. ఒక సగం ఇటు, ఒక సగం ఇటు పెట్టి మధ్యలో ఖాళీ ఉంచుతారు. ఖాళీ ఉంచిన ఆ మొండేల మధ్యలో వీరు ఎవరైతే వాగ్దానం చేసుకుంటున్నారో వారు అటునుంచి ఇటు ఒకసారి నడుస్తారు. అలా నడవటం ద్వారా వారి ఇరువురి మధ్య ఒక వాగ్దానం, ఒక ఒడంబడిక స్థిరపడిందని ఆనాటి వాగ్దాన యొక్క పద్ధతి ఇది. నేడైతే మనం తల మీద చేయి పెట్టుకొని, నిజమండి, నా మీద ఒట్టండి ఇట్లాగ అంటాం కదా! లేదంటే ఈవేళ కాగితాలున్నాయి. కాగితాల మీద సంతకాలు చేసుకుంటూ ఉంటాము. ప్రామిసరీ నోట్లు వాడుతూ ఉంటాము. ఇది పాత నిబంధన. ఆ కాలంలో ఇలాగు జంతువుని మధ్యలోకి కోసి, ఒక భాగాన్ని ఇటు, ఓ భాగాన్ని మరోవైపు పెట్టి మధ్యలో దాటిపోతారు. అది నిబంధన స్థిరపడినట్లు గుర్తు. తరువాత కాలక్రమేణా ఈ జంతువుల స్థానంలో చెప్పుల్ని మార్చుకునేవారు. వాగ్దానం చేసుకునేటప్పుడు ఒకరి చెప్పు తీసి మరొకరి చేతిలో పెట్టి అలాగ వాగ్దానాన్ని స్థిరపరుచుకున్నారు. ఇలాంటి పద్ధతులున్నాయి. ఇప్పుడు ఈ పద్ధతి అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడే అబ్రహాముని వాటిని తీసుకొని రమ్మన్నాడు. అబ్రహాం వాటిని తీసుకొనొచ్చి ఖండించి అటు ఇటు పెట్టి దినమంతా వేచి చూసాడు. ఏ పక్షులు ఇతరేతరమైనవి ఏవి వాలకుండా చూసాడు. ప్రొద్దుగుంకు వేళ అయింది. అబ్రహాంకి గాఢ నిద్ర కలిగింది. చీకటి కమ్మింది. దేవుడే పొగరాజుచున్న పొయ్యి కనిపించింది. పొయ్యి దాటినట్లుగా కనిపించింది. అలాగు దేవుడే దాటిపోయి అబ్రహాంతో నిబంధన స్థిరపరిచాడు. ఆ నిబంధన స్థిరంగా ఉంది. ఈ నిబంధన ద్వారా అబ్రహాము, దేవుడు ఒక ఒడంబడికలోకొచ్చారు. ఇప్పుడు అబ్రహాము కూడా దేవుడిని అలాగే అంటిపెట్టుకున్నాడు. సమయానికి కొంతకాలం గడిచింది. గడిచినప్పుడు దేవుడు తాను వాగ్దానాన్ని స్థిరపరిచి అతనికి ఇస్సాకుని దయచేశాడు. అలాగూ తరాలు గడుస్తూ వచ్చేసరికి ఆరంభంలో చేసిన వాగ్దానం, "నీవు రా. నీవు వస్తే నేను నిన్ను గొప్ప చేస్తా. నీవు ద్వారా భూమి మీద నీ సంతానం ద్వారా భూమి మీద వంశాలన్నీ దీవించబడతాయి" అన్నాడు. నీ సంతానం. నీ సంతానములు అనలేదు. నీ సంతానం. తనలో నుండి వచ్చిన సంతానం, భూమి అంతటికి ఆశీర్వాదాన్ని తెచ్చిన సంతానం ప్రభువైన క్రీస్తే. క్రీస్తుని గురించే అక్కడ వాగ్దానం చేశారు. క్రీస్తు అబ్రహాము వంశంలో నుండి వచ్చే అంతగా అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు, విశ్వసించాడు. విశ్వసించడం ద్వారా ఈ ఆశీర్వాదాన్ని భూమి మీదకు తీసుకొచ్చాడు కదా! అతడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఇది చేశాడా? విశ్వాసాన్ని బట్టి ఇది చేశాడా? అతడు ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, విశ్వాసం వలననే చేశాడు. కాబట్టి నేనేం చెప్తాను మీకు? ధర్మశాస్త్రం రాకముందే ఇది జరిగింది. ఈ వాగ్దానం అంతా అయ్యింది 430 ఏండ్ల తర్వాత కదా ధర్మశాస్త్రం వచ్చింది. వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానాలను కొట్టివేస్తుందా? కొట్టివేయదు. మరి ధర్మశాస్త్రం ఎందుకు? అంటే దేవునికి ఏ వ్యక్తికైతే ఒక నిబంధన, ఒక ఒడంబడిక జరిగిందో, అంటే ఉదాహరణకు దేవుడున్నాడు. ఆయన మనకు వాగ్దానాలు చేశాడు. మనమున్నాము. దేవునితో స్థిరంగా ఉండటానికి ఇష్టపడ్డాం.
ఇప్పుడు ధర్మశాస్త్రం ఎందుకొచ్చిందంటే, మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి వచ్చింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకిచ్చాడంటే, తన ప్రజలైన వారు ఒక క్రమశిక్షణలో ఉండాలన్న ఆశతో ఇచ్చారు. ఇది బాల శిక్షకుని వంటిది. బాల శిక్షకులు ఉండేవారు. వారు చిన్న బిడ్డలకి నడవటం, మాట్లాడడం ఇలాగా కొన్ని విషయాలు కొంత శిక్షణ ఇస్తారు. అది వారి పని. ధర్మశాస్త్రం కూడా అలాంటి పనే. ఎప్పటిదాకా? స్థిరమైన విశ్వాసం వచ్చే వరకు. స్థిరమైన విశ్వాసం క్రీస్తు రాక ద్వారా వచ్చింది. అంతేకాదు ధర్మశాస్త్రం కూడా నెరవేరింది. ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేరింది. మనం విశ్వసించాల్సిన మార్గం వచ్చేసింది. యేసే ఆ మార్గమైనప్పుడు, ఇక ఈ బాల శిక్షకుని క్రిందన ఉండాల్సిన అవసరం ఏంటి? ఈ కాడి క్రిందన మనం ఉండాల్సిన అవసరం ఏంటి? ఈ ధర్మశాస్త్రం యొక్క చేతుల్లో మనం బందీలం అవ్వాల్సిన అవసరం ఏంటి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనం దేవుని వాగ్దానాలకు అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం, అలాగే మనకు దేవుడు చేసిన వాగ్దానాలన్నిటికీ మనం హక్కుదారులము విశ్వాసం ద్వారా అవుతాం. ధర్మశాస్త్రపు క్రియల ద్వారా కాము. ధర్మశాస్త్రం మంచిదే. ఇది మనకు శిక్షణ నేర్పింది. ఇది మనకు క్రమశిక్షణ ఇచ్చింది. అంతేకాదు ఇది మనం పాపులమని మన పాపపు స్థితిని తెలియచేసింది. కానీ మనకు రక్షణ ఇవ్వలేదు. మనల్ని నీతిమంతులుగా మార్చలేదు. మన స్థితిని చూపిస్తది. స్థితిని తెలుసుకున్న మనం క్రీస్తు దగ్గరకొచ్చి మన స్థితిని ఉన్నదున్నట్లుగా క్రీస్తుకి మనల్ని మనం సమర్పించుకుంటే, మనకై మరణించి తిరిగి లేచిన మన ప్రభువైన యేసు, మనకై తన రక్తాన్ని చిందించిన మన ప్రభువైన యేసు, తన రక్తం ద్వారా మన పాపాలన్నింటిని కడిగి నీతిమంతులుగా మారుస్తాడు. గలతీ ప్రజలు వీరు ఎలా ఉన్నారు అంటే, ఈ యొక్క సువార్త విన్నారు. యేసుని విశ్వసించారు. యేసులో సాగుతున్నారు. కొందరొచ్చారు వీరు కపట సహోదరులు. వీరు యూద మతాన్ని ప్రేమించేవారు. వీరంటారు, క్రీస్తు రక్షకుడేనండి. క్రీస్తు గొప్పవాడండి. క్రీస్తు దేవుడేనండి. అయితే క్రీస్తును విశ్వసిస్తే ఎలా రక్షణొస్తుందండి? సున్నతి పొందాలి కదా! ధర్మశాస్త్రాన్ని అలా ప్రక్కన పెట్టొచ్చా? ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది చేస్తేనే కదా క్రీస్తు మనల్ని మెచ్చుకుంటాడని సువార్తలో కల్తీ చేశారు. ఇప్పుడు వీళ్ళేమయ్యారు? కాలక్రమేణా గలతీ ప్రజలు ఎలా వస్తున్నారంటే, యేసుని ఆరాధించడం అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటూ మరలా బానిసత్వంలోకెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఈ ధర్మశాస్త్రం ఎలాంటిదంటే దాన్ని ఎవరు నెరవేర్చలేరు. కానీ క్రీస్తులోకొచ్చిన వారు క్రీస్తు ఇచ్చే శక్తి ద్వారా, క్రీస్తునందుల విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం కన్నా మించి నీతిగా బ్రతకగలరు. అంటే ధర్మశాస్త్రం మనిషి మనం చేయలేం. కానీ మన ప్రభువైన క్రీస్తు తన ఆత్మ ద్వారా, మనం తన మీద ఉంచుకున్న విశ్వాసం ద్వారా ఆయన మన చేత ధర్మశాస్త్రం కన్నా పవిత్రంగా జీవింప చేయగలడు. ధర్మశాస్త్రం ఎంత పరిశుద్ధతను కోరిందో అంతకు ఇంకా పదంతలు ఎక్కువగానే మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతాడు మన ప్రభువైన యేసు. కానీ ధర్మశాస్త్రం క్రిందకు వచ్చేవారు ధర్మశాస్త్రం వలన శాపాన్ని, ధర్మశాస్త్రం వలన పాపులుగాను, ధర్మశాస్త్రం వలన మరణానికి అర్హులుగా మారిపోతారు. ఈ మరణాన్ని, శాపాన్ని, పాపాన్ని మన మీద నుండి తీసివేసి వాటన్నింటిని ఆయన మీద వేసుకొని, మన శాపం ఆయన భరించాడు. మన పాపం ఆయన భుజాల పైన వేసుకున్నాడు. మన మరణం ఆయన యొక్క శిలువ మరణం ద్వారా సమాధి చేశాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు మనకు పాపం మీద ప్రభుత్వం లేదు. పాపానికి మన మీద అధికారం లేదు. ఎన్ని కోరి పాపం చేస్తున్నామంటే, మనం క్రీస్తు సంబంధులంగా, ఆత్మ సంబంధులంగా లేము. సైతాను సంబంధులుగా ఉన్నాము. అలాగున్నామంటే జాగ్రత్త, నరకానికి వెళతాం. మన పాపాన్ని మోసుకెళ్ళిపోయాడు. మనం ఇంక నా పాపపు స్థితిలో ఉండ వీలు లేదు. క్రీస్తు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. యేసునే మార్గంగా మనం యేసులోనే సాగాలి. యేసే మన గురి గమ్యమై ఉండాలి. ఇలాగ మనం సాగాలి. మనం శాపం తెచ్చుకున్నాం. ఈ శాపాన్ని ప్రభు కొట్టివేశాడు. మరలా శాపాన్ని తెచ్చుకుందామా? మనం మరణానికి పాత్రులం. మన మరణాన్ని ఆయన మరణపు ముళ్ళును విరిచాడు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని విశ్వసించి ఆయనకు నచ్చినట్లుగా జీవించే ప్రతి వారు ఉన్నారే, వీరందరూ ప్రతి ఒక్కరు నిత్య జీవానికి వారసులవుతారు. మరోసారి చెప్తున్నాను, క్రీస్తుకు నచ్చినట్లుగా జీవిస్తేనే అంటే క్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధుడుగా మనం జీవించాలి. క్రీస్తు ప్రేమమయుడు, మనం అందరితో ప్రేమగుండాలి. క్రీస్తు కరుణామయుడు, కరుణ చూపించేవాడు, ఆయన దయ కలిగిన మంచి దేవుడు. ఆయన హృదయం మంచిది, ఆయన చూపులు మంచివి, ఆయన ఆలోచనలు మంచివి.
ఆయన మాట తీరు మంచిది. ఆయన వినికిడి మంచిదంటే చక్కటి మాటలు వింటారు. వ్యర్థమైనవి కాదు. ఆయన హస్తాలైనా, ఆయన పాదాలైనా మంచి క్రియలు చేసేవి, చెడ్డవి కాదు. మనం కూడా అలాగుండాలి. క్రీస్తుని ధరించుకోమంటున్నాడు పౌలు. మనం క్రీస్తుని ధరించుకొని ముందుకు సాగిపోయే వరంగా ఉండాలి. మనం బాల శిక్షకుని క్రిందన ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం విశ్వాస మార్గంలో సాగుతున్నాం. ఇక బాల శిక్షకునితో పని లేదు. నేర్పించే ఒక శిక్షకుడు అవసరం లేదు. క్రీస్తునందుల విశ్వాసం ద్వారా మనం క్రీస్తులోనే క్రీస్తు మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా సమస్తాన్ని నేర్చుకుంటాం. ఇక బాల శిక్షకునితో పని లేదు. మనం క్రీస్తుని ధరించుకొని ముందుకు సాగాలి. క్రీస్తుని ధరించడమా? అదేంటండి? క్రీస్తు ఏమన్నా వస్త్రమా అంటారా? క్రీస్తుని ధరించడం అంటే క్రీస్తులాగా జీవించడం. 27వ వచనంలో చెప్తుంది. క్రీస్తు లోనికి బాప్తిస్మం పొందిన మీరును క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం. బాప్తిస్మం అంటే సంయుక్తత. క్రీస్తులోనికి నేను పాలు భాగస్తున్నవుతున్నాను. అంటే క్రీస్తు నా పాపం కోసం మరణించాడు. నేను పాపం విషయంలో మరణించాను. క్రీస్తు నన్ను నిత్యరాజ్యంలో నిలబెట్టడానికి తిరిగి లేచాడు. నేను కూడా పవిత్రుడిగా ఇక ఉంటాను. నిత్యరాజ్యానికి ఎలా వెళ్ళాలో, ఎలా ఉంటే వెళ్తానో అలాగే జీవిస్తానంటూ యేసుకు నచ్చేటట్లుగా జీవించడమే క్రీస్తుని ధరించుకోవడం. క్రీస్తుని ధరించడం అంటే క్రీస్తుకు నచ్చేటట్లుగా జీవించడమే. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. క్రీస్తునందు అందరం ఒకటే. మీరు యూదులా? యూదులైన వారు మీరు మీ సున్నతి ఆచారాలను పాటిస్తున్నారు. అయితే యూదులైన మీరైనా మీ సున్నతి కాదు. గ్రీసు దేశస్థులైనా మీరు సున్నతి పొందాల్సిన అవసరం లేదు. సున్నతి పొందిన వారైనా, పొందని వారైనా అందరూ క్రీస్తునందుల విశ్వాసం ద్వారానే రక్షించబడతారు. ఆయన మన ప్రభువైన యేసు. ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే, మన పాపాలను పరిశుద్ధంగా బ్రతికితే, ఆయన మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీరుస్తాడు. దీనితో సున్నతితో పని లేదు. ధర్మశాస్త్రంతో పని లేదు. యూదుడవ్వాల్సిన అవసరమే లేదు. గ్రీసు దేశస్థుడని భేదం లేదు. దాసుడా అంటే ఎవరో చేతి క్రిందన బానిసగా ఉంటూ జీవిస్తున్నావా? నీవు బానిసవా? అయితే విను. నీ యజమానుడు ఎవరిని నమ్మాడో, ఏమై ఉన్నాడో తెలీదు గానీ, నీవు క్రీస్తుని నమ్ముకో. దాసుడని, స్వతంత్రుడని భేదం లేదు. స్త్రీలారా, పురుషులారా అంటూ భేదం లేదు. స్త్రీలైనా నమ్మొచ్చు, పురుషులైనా నమ్మొచ్చు. ఎవరి నమ్మికను బట్టి, ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు దీవించబడతారు. ఎవరి నమ్మిక, విశ్వాసాన్ని బట్టి వారు వాగ్దానాలకు వారసులవుతారు. అబ్రహాము విశ్వాసం ద్వారా వాగ్దానాలకు వారసులయ్యాడు. మనం కూడా ఆ క్రీస్తునందలి విశ్వాసం మనం ధరించుకున్న వారమైతే, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం మనం కూడా వారసులమే. ఎందుకంటే యూదులు అబ్రహాముకి శరీర సంబంధమైన పిల్లలు. మరి మనం విశ్వాస సంబంధమైన పిల్లలం. అబ్రహాము దేవునందలి విశ్వాసం ద్వారానే దీవించబడ్డాడు. వాగ్దానాలకు వారసుడయ్యాడు. మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు వాగ్దానాలకు వారసులం అవుతాం. ఇందుకు యూదుడవ్వాల్సిన అవసరం లేదు. సున్నతి పొందాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రం తాడిని మన భుజాల మీద వేసుకొని మోయలేని బరువు మోయవలసిన అవసరం లేదు. ధర్మశాస్త్రం చేతిలో ఖైదీలుగా మరలా మారిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగ అవివేకులైపోయారు? వివేకం లేదా? ఎవరు మిమ్మల్ని భ్రమపెట్టింది? విశ్వాసం ద్వారా రక్షించబడిన మీరు మరలా ఎందుకు శరీర సంబంధమైన ధర్మశాస్త్రపు క్రియల్లోకి వెళ్తున్నారు? వాటి నుంచే కదా మిమ్మల్ని విడిపించాడు. విడిపించిన దాంట్లో మరలా ఎందుకు వెళ్ళి చిక్కుకుంటున్నారు? అవివేకులైపోయారా? మీ యాత్ర దేనితో ప్రారంభమైంది? ఆత్మీయంగా దేవుని యందు విశ్వాసం ద్వారా ప్రారంభమైంది కదా! ఇప్పుడు మరలా ఎందుకు శారీరక సంబంధమైన కార్యాలు చేసి పరిపూర్ణులవుతామని మీరెలా కోరుకుంటున్నారు? భ్రమ పడకండి. అవివేకంగా ఉండకండి. క్రీస్తుని చూడండి. క్రీస్తునందుల విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది. అబ్రహాము కూడా విశ్వాసం ద్వారానే దేవుని బిడ్డగా మారాడు. మనం కూడా ఆ దేవుడిని విశ్వసించడం ద్వారానే దేవుని పిల్లలమవుతాం. అబ్రహాములాగా వాగ్దానాలకు వారసులమవుతాం. ప్రియ విశ్వాసులారా, మీ సంగతేంటి? మీరు క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నారా? క్రీస్తుకు ఇష్టమైన పిల్లలుగా సాగుతున్నారా? అబ్రహాము విశ్వసించి నమ్మాడు. నీవు కూడా విశ్వసించి, నమ్మి, నీ నమ్మకం ద్వారానే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువుని ఒప్పుకొని, పాపాలు విడిచిపెట్టి, పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు చేత నీతిమంతుడిగా తీర్చబడి, ఆయన వాగ్దానాలకు వారసురాలువు అయ్యావా? స్త్రీ అయినా, పురుషుడైనా వయసుతోనూ
కులంతోనూ, మతంతోనూ, స్థాయితోనూ భేదం లేదు. జాతులతో, కులాలతో కూడా భేదం లేదు. నువ్వు నమ్మితే చాలు. నీ నమ్మికే నిన్ను దేవునికి ఇష్టునిగా మారుస్తుంది. నీవు దేవునికి ఇష్టుడిగా మారితే దేవుని వాగ్దానాలకు వారసుడు అవుతావు. దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.